తిరుపతి జిల్లా తుడా పరిధిలో పంచాయతీ కార్యదర్శులకు భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా ఆర్థిక పరిపుష్టికి అందరి సహకారం అవసరమని ఆయన అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తుడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తుడా రీజియన్లో వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని, ఎంపీడీఓస్ని, డిపిఓస్ని అందరిని ఇన్వైట్ చేసి ఈరోజు పంచాయతీ సెక్రటరీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఏముంటుంది, టుడా బాధ్యత ఏముంటుంది, ఒక కామన్ మ్యాన్ టుడా అప్రూవల్కి వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది జరగకుండా, ఒక కామన్ మ్యాన్ తిరుపతి టుడా రీజియన్లో సైట్ కొనాలంటే ఒక నమ్మకంగా, ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉండే విధంగా ఒక టుడా అనే సంస్థ ఒకటి ఉంది అనేసి ప్రజలకు అందరూ తెలిసే విధంగా వాళ్ళు టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ బెనిఫిట్స్ ఏవి, టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ రోజు కాకపోయినా 10 సంవత్సరాలకి 20-30 సంవత్సరాలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అవన్నిటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు క్లియర్గా ఫస్ట్ కామన్ మ్యాన్ అప్రూవల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టుడాలో సైట్ అప్రూవ్ అయ్యి ఉండాలా. టుడాలో సైట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ అప్రూవల్ సైట్లో బిల్డింగ్ కట్టాలంటే 200 స్క్వేర్ మీటర్ వరకు పంచాయతీ సెక్రటరీస్కి హ్యావ్ పవర్ టు గివ్ బిల్డింగ్ అప్రూవల్. 200 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంది కాబట్టి వాళ్ళ పంచాయతీ సెక్రటరీ లెవెల్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి, పెద్ద టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతిరోజు తిరుమలకి 1 లక్షల మంది వస్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద మ్యాటర్ ఇది. సో ఇదే విధంగా ఈ లైన్లోనే మనం ఇక్కడ ఈరోజు అందరూ పంచాయత్ సెక్రటరీస్తో ఒక ట్రైనింగ్ కమ్ అవేర్నెస్ సెషన్ ఏర్పాటు చేశాము. గౌరవ సీఎం గారు, గౌరవ మినిస్టర్ గారు, చైర్మన్ గారు మరియు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఇది మనం ప్లాన్ చేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి చాలా జియోస్ మరియు సర్క్యులర్స్ వస్తున్నాయి. సెట్ బ్యాక్ రూల్స్ కానీ, రోడ్ సంబంధించిన అప్రూవ్డ్ లేఅవుట్స్లో అది పబ్లిక్కి ఎలా తీసుకువెళ్ళాలి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. దాని మీద పబ్లిక్లో కూడా కొన్ని అవగాహన ఉన్నాయి. అది మనం అందరూ పంచాయత్ సెక్రటరీస్ ట్రైన్ చేసి పబ్లిక్కి